తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు మరణం వెనక ఏదో కుట్ర ఉందని మీరు ఒక కేసు వేయటం, సుప్రీంకోర్టు ఏమో సబ్సిక్వెంట్ గా అది కొట్టివేసింది. దేనికి వేసారు కేసు? అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి విష ప్రయోగం జరిగింది అని చెప్పి తెహల్కా ఇచ్చిన నివేదిక ప్రకారం తర్వాత నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను సంబంధించి ఇట్లా నీ పైన ఏదో సంథింగ్ బ్యాడ్ జరుగుతుందని అంటే 14 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అందరిని పంపించేసి శశికళ ఇంట్లో నుంచే ఉండకూడదని చెప్పి చెప్పినప్పుడు ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. అంటే ఉత్తరాది ఒక పార్టీ వచ్చి దక్షిణాది పార్టీ మీద ఒక ఆధిపత్యం వహించాలి అనేటువంటి దాని మీద చేయటం అనేది కొంత అసంతృప్తి ఉంది తమిళియన్స్ లో. అదే సమయంలో జల్లికట్టు మీద కేంద్ర ప్రభుత్వం ఎన్నో చూసాం, ఇక్కడ సారాయ ఉద్యమాలు ఇట్లాంటి చూసాం కదా. అది ఒక ప్రపంచంలో అది ఏం చేశారంటే ఇంటర్నల్ గా ఛాలెంజ్ చేశారు, కేంద్ర ప్రభుత్వానికి ఛాలెంజ్ చేసినట్టు. జల్లికట్టు అనేది మధురై రాజ్యాన్ని పరిపాలించిన తెలుగు వాళ్ళకి సంబంధించిన ఆచారం. అది మెయిన్గా చెప్పాలంటే జల్లికట్టు తమిళ సంస్కృతి అది ఇది అని అంటారు. దీనికి ఆధారం లేదు. జా అనే అక్షరం తెలుగు తమిళ్లో ఉండదు అసలు. నా పేరు పదగాలంటే వాళ్ళు పలకలేదు. పప్ప పప్పమ్మ ఉండదు కదా, అక్కడ తమిళకి లిపే లేదు కదా. ఏమంటారు జల్లికట్టు? జయలలిత గారి మీద పోటీ చేశారు. అసలు ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? మీరు పోటీ చేసినప్పుడు ఏమి తమిళియన్స్ మీ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం అంత సినిమా లేదు. అంటే ఎందుకంటే చెప్పంటారండి, శశికళ అనే ఉన్న రాజకీయ అవగాహన బాగుందా? శశికళ అనే ఆమె చాలా తెలివిగల ఆమె. వాళ్ళకి ఒక కమ్యూనిటీ, వాళ్ళ కమ్యూనిటీ గొప్ప కమ్యూనిటీ, అక్కడ దేవర కమ్యూనిటీ. ఇప్పుడు పన్నీర్ సెల్వం కూడా దేవర కమ్యూనిటీకి చెందినవాడే కాబట్టి తనే నడిపిస్తుంది అతన్ని. వీళ్ళిద్దరికి ఇంటర్నల్ ప్రాబ్లం ఏం లేదు. వస్తుందేమో అనే ఒక ఫీలింగ్లో ఇట్లాంటిది తెచ్చి పెడతారు. జల్లికట్లు డైవర్ట్ చేయడం జనాన్ని. మీరు దీని మీద పెట్టిన దృష్టి తెలుగు భాష అభివృద్ధి మీద పెడితే వడివేలు సినిమా మీకు గుర్తుందో లేదో, గతంలో కృష్ణదేవ వివాదం జరిగినప్పుడు వాడింటి మీదకి దండయాత్ర అని అన్నాడు. ఒక రాంగ్ క్యాప్షన్ ఉంది. కృష్ణదేవరాయ టైటిల్ పెట్టి ఈ రాజుకి 36 మంది పెళ్ళాలు 102 మంది పిల్లలు అన్నట్టు ఒక క్యాప్షన్ పెట్టారు. అంటే కృష్ణదేవరాయలకి ఆ చరిత్ర లేదు. శోభన్ బాబు ఇంటి మీదకి ఎల్టీటీ ఉగ్రవాదులు, శోభన్ బాబు అక్కడ ఎల్టీటీ ప్రభాకర్ స్టాచ్యూ పెట్టాలని వాళ్ళు అక్కడక్కడ జిల్లాల్లో కొంచెం ట్రై చేశారు. అంటే జయలలిత గారికి శోభన్ బాబు గారికి ఉన్న లింక్ ప్రకారం ఏంటంటే ఆ స్టాచ్యూ మీద మేము పడగొడతాము అని అన్నప్పుడు తమిళియన్స్ ఉండే స్పిరిట్ తెలుగు వాళ్ళలో వచ్చే అవకాశం ఉందంటే అవకాశం ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే చెప్పమంటారా, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేరు, ఇక్కడ ప్రజల మైండ్ సెట్ వేరు, ఇక్కడ రాజకీయ పార్టీల యొక్క వ్యూహాలు ప్రతి వ్యూహాలు అన్ని వేరు. సో తమిళనాడు టైప్లో ఏం జరగదు కాదు. అంటే మీరు వాడిన పదమంది చూడండి జల్లికట్టు స్ఫూర్తితో అని, అది తప్పు అని నేను అంటాను. ఆ స్ఫూర్తి లేదు. నమస్కారం, నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.